బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా టీడీపీ వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్ మంత్రి రావెల వివాదంపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశించారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా టీడీపీ వివాదానికి సంబంధించి సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. దీనిపైన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. మంత్రి రావెల అలాగే గుంటూరు జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్ మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం కోసం ఆయన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారంతో మా ప్రతినిధి నరసింహారావు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నరసింహారావు, గుంటూరు జిల్లా టీడీపీలో వివాదాలు రోజురోజుకు చినికి గాలివానగా మారుతున్న నేపథ్యంలో సీఎం ఏ రకంగా దీన్ని పరిష్కరించే ఆలోచనలో ఉన్నారు? త్రిసభ్య కమిటీ ద్వారా ఇది కొంతవరకు పరిష్కారం అవుతుందని అనుకోవచ్చా? గుంటూరు జిల్లా టీడీపీ విభేదాలు రసకెక్కాయి. ఇందులో భాగంగానే మంత్రి రావెల కిషోర్ బాబుపై జిల్లా పరిషత్ చైర్పర్సన్ జానీమూన్ ఘాటైన వ్యాఖ్యలను చేయడం జరిగింది. తనకు మంత్రి నుంచి కూడా ప్రాణహాని ఉందని చెప్పేసి కూడా తనకు తన కుటుంబానికి కూడా ప్రాణహాని ఉందంటూ కూడా ఆమె సంచలన కామెంట్ చేస్తారు. అంతేకాకుండా ఆయన నియోజకవర్గంలో ప్రతి విషయంలోనూ ప్రతి విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా తనని ఏ విషయంలో కూడా చేయనీయకుండా అడ్డుపడుతున్నాడని చెప్పేసి కూడా ఆమె ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాకుండా కూడా దీనిపై అధిష్టానం కానీ ఫిర్యాదు చేసినా కూడా అధిష్టానం పట్టించుకోవాలని చెప్పేసి కూడా ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. అయితే తాజాగా చూస్తే ఈ రోజు మంత్రి రావెల కిషోర్ బాబుపై కానీ అంతేకాకుండా ఈ విషయంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. దీనిపై ఒక త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి ముగ్గురు ఎవరైతే పార్టీ నేతలు ఉన్నారో వారితో ఒక త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి 3 రోజుల్లో నివేదిక అందజేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. దీంట్లో టీడీపీ చెందినటువంటి అర్బన్ అధ్యక్షుడు కానీ జిల్లా అధ్యక్షులు దీంట్లో సభ్యులుగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా మనం చూస్తే మాత్రం గుంటూరు టీడీపీ వివాదాలు రోజు రోజుకి రసకెక్కుతున్నాయి. ఇందులో భాగంగా రావెల కిషోర్ బాబుకి నియోజకవర్గంలోనే ప్రజలు తిరుగుబాటు చేస్తుంటే ఒకవైపు మరోవైపు ప్రజాప్రతినిధి నుంచి కూడా ఆయనకి ఎదురవుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. గతంలో గుంటూరు రూరల్ ఎంపీపీగా ఉన్నటువంటి తోట లక్ష్మీ కుమారి కూడా మంత్రి రావెల కిషోర్ బాబుకు వ్యతిరేకంగా ఒక రోజు పాటు నిరాహార చేసిన విషయం కూడా మనం చూసాం. అయితే మొత్తంగా మనం చూస్తే మాత్రం పత్తిపాడు నియోజకవర్గంలో మంత్రి రావెల కిషోర్ చలామణి అవుతున్నారు. అతను చెప్పిందే విధంగా ఇటు అధికారులు కానీ ఇటు స్థానిక ప్రజాప్రతినిధి కూడా నడుచుకోవాలని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేస్తున్నారు. అంతేకాకుండా కూడా స్థానికంగా అదే నియోజకవర్గంలో పదవి వారికి ప్రాధాన్యత లభించట్లేదని చెప్పేసి గతంలో గుంటూరు రూరల్ ఎంపీపీ లక్ష్మీ కుమారి ఆవేదన వ్యక్తం చేస్తే మరోవైపు తాజాగా నిన్న గుంటూరు చైర్పర్సన్ గా ఉన్నటువంటి జానీమూన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూడా జిల్లాలో ఎవరిని ఎదగనట్లని చెప్పేసి అధిష్టానానికి ఫిర్యాదు చేసినా కూడా అధిష్టానం కూడా పట్టించుకోవాలని చెప్పేసి కూడా నిన్న కామెంట్ చేయడం జరిగింది. కానీ ఇదంతా ఒక ఇష్యూగా ఉంటే మంత్రి రావెల కిషోర్ బాబు మాత్రం తనకు కూతురు లాంటిదని చెప్పేసి ఇలాంటి వ్యవహారాలంటే కూర్చొని మాట్లాడుకోవాలని. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు.